హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ నేను మీ శివ. సో న్యాచురల్ గా మనం చూసుకున్నట్లయితే సినిమాలన్నిటికీ సంబంధించి ఏ ఒక్క అప్డేట్ వస్తుందా, సో దేంట్లో వెతుక్కోవాలా అని చాలా మంది ట్రై చేస్తూ ఉంటారు. సో మీకు అలాంటి ఎటువంటి స్ట్రగుల్ లేకుండా నీట్ గా సినిమాస్ కి సంబంధించి ద టాప్ 3 కంటెంట్స్ ఏవైతే ఉన్నాయో సో వాటిని మీ ముందర పెట్టడానికి నేనైతే వచ్చేస్తాను అనమాట. సో ఈ రోజు మూవీ కంటెంట్స్ లో చూసుకున్నట్లయితే ద టాప్ 3 కంటెంట్స్ లో ఇంట్రెస్టింగ్ కంటెంట్ నెంబర్ 1. సో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారితో సినిమా చేయబోతున్నారు. అండ్ ఈ సినిమాని నాగవంశీ గారు ప్రొడ్యూస్ చేయబోతున్నారు. ఈ మధ్య కాలంలో నాగవంశీ గారికి కూడా మంచి పేరే వచ్చింది. సో వరుస పెట్టి ఆయన చేస్తున్నటువంటి సినిమాలన్నీ కూడా సూపర్ డూపర్ హిట్ గా ఉన్నాయి. సో ఈ క్రమంలో నాగవంశీ గారు ఆయన దగ్గర నుంచి రాబోతున్నటువంటి మ్యాడ్ స్క్వేర్ కి సంబంధించిన ప్రమోషన్స్ లో భాగంగా ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. అండ్ ఇందులో భాగంగా త్రివిక్రమ్ అండ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మూవీ గురించి కూడా కాస్త అప్డేట్ ఇచ్చారనమాట. సో సాధారణంగానే మనకు తెలుసు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు ఫస్ట్ టైం మైథలాజికల్ వర్షన్ వైపు వెళ్తున్నారు. అండ్ ఇంక్లూడింగ్ ది పాన్ ఇండియన్ మూవీ కావడం విశేషం. సో ఓవరాల్ గా ఈ సినిమాకి సంబంధించి ఫస్ట్ లో ఏమనుకున్నారంటే ఒక పీరియాడిక్ టైమ్ ఆఫ్ మూవీ తీసుకురాబోతున్నారు అనుకున్నాం. అండ్ దాని తర్వాత మైథలాజికల్ ని మిక్స్ చేసి, సో సాధారణంగా మైథలాజికల్ అంటే మనం ఏమనుకుంటాం, రామాయణమో భారతమో ఈ రెండిట్లో నుంచి ఏదో క్యారెక్టర్ ని తీసుకొచ్చి సినిమాని తీస్తారు అనుకుంటాం. బట్ ఈసారి మైథలాజికల్ గా తీస్తున్న భారతానికి రామాయణానికి సంబంధం లేకుండా హిందూ కల్చర్ లో ఉన్నటువంటి గాడ్స్ లో ఒకరి గురించి, అంటే చాలా మందికి దేవుడి యొక్క హిస్టరీ అనేది తెలియదు. సో ఆ హిస్టరీని చూపించబోతున్నాం. సో ఆ కథ చాలా మంది చాలా తక్కువ మందికి తెలిసి ఉంటుంది కాబట్టి ఈ కథను ఒక సినిమాగా తీసి పాన్ ఇండియన్ లెవెల్ లో రిలీజ్ చేయబోతున్నారు. సో ప్రెసెంట్ ఈ సినిమాకి సంబంధించి స్క్రిప్ట్ పరంగానే త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు కూడా చాలా బిజీగా ఉన్నారని చెప్పి ప్రొడ్యూసర్ నాగవంశీ చెప్పడం జరిగింది. సో ఓవరాల్ గా పుష్ప 2 తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్ వరల్డ్ వైడ్ గా బాగా పెరిగింది. సో దాని తర్వాత ఎన్ని కాంట్రవర్సీలు వచ్చినా సినిమా అంటే సినిమానే. సో త్రివిక్రమ్ శ్రీనివాస్ గారితో చేయబోతున్నటువంటి మైథలాజికల్ మూవీకి స్క్రిప్ట్ పరంగా ఇంకా చాలా టైం ఉంది కాబట్టి ప్రెసెంట్ అయినా అట్లీ మూవీని స్టార్ట్ చేయబోతున్నారంట. బికాస్ ఆఫ్ మైథలాజికల్ మూవీ కాస్త అన్ని చూసుకోవాలంటే అన్ని వర్గాల వారికి నచ్చాలి కాబట్టి సో స్క్రిప్ట్ పరంగా పకడ్బందీగా ఉండాలని గురూజీ గారు ప్లాన్ చేసుకున్నారంట. సో ఈ క్రమంలోనే అట్లీతో సినిమా స్టార్ట్ చేసేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. ఇక రీసెంట్ టైమ్స్ లో చూసుకున్నట్లయితే అట్లీ మూవీకి వరుస పెట్టి ఒక్కొక్కటి ఒక ఏదో సర్ప్రైజ్ ఇస్తూనే వస్తున్నారు. సో ఓవరాల్ గా ప్రొడ్యూసర్ నాగవంశీ ఇచ్చినటువంటి అప్డేట్ అనమాట ఇది. సో హిందూ గాడ్స్ కి సంబంధించినటువంటి ఒక గాడ్ కి సంబంధించిన హిస్టరీని చూపించబోతున్నారు. సో యాక్చువల్లీ దీనికి సంబంధించి వచ్చినటువంటి అప్డేట్ ఏంటంటే కుమారస్వామికి సంబంధించినటువంటి కథని ఈ సినిమాలో చూపించబోతున్నట్టు టాక్. సో దీని మీద ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు. సో ఆల్మోస్ట్ జూన్ ఆర్ జూలైలో ఈ సినిమాకి సంబంధించి అఫీషియల్ గా అనౌన్స్మెంట్ రాబోతోందని చెప్పి నాగవంశీ గారు చెప్పడం జరిగింది. సో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి రాబోతున్నటువంటి 2 బిగ్గెస్ట్ పాన్ ఇండియన్ సినిమాల యొక్క అప్డేట్స్ అనమాట. సో మీకు ఎలా అనిపించిన విషయాన్ని కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఇక సెకండ్ వన్ చూసుకున్నట్లయితే సినిమాలకు సంబంధించి చాలా మంది ఒక బస్ క్రియేట్ అయి ఉంటుంది. అట్లాంటిది ఒక స్టార్ హీరో సినిమాకి ఎందుకో ప్రెసెంట్ కలెక్షన్స్ పక్కన పెడితే ఓటీటీ పరంగా కూడా డీల్స్ మాట్లాడడానికి చాలా తక్కువకి నెగోషియేట్ చేస్తున్నారంట. అది కూడా మెగాస్టార్ చిరంజీవి గారి సినిమా. సో వశిష్ఠ డైరెక్షన్ లో మెగాస్టార్ చిరంజీవి గారు చేస్తున్నటువంటి సినిమా విశ్వంభర. సో సాధారణంగా ఏంటంటే స్టార్ హీరో సినిమాలు రిలీజ్ అయ్యే కంటే ముందరే ఓటీటీ ప్లాట్ఫామ్స్ వాటిని కాస్త ఎక్కువ రేటుకి ఇచ్చి ముందరగానే రైట్స్ తీసేసుకుంటాయి. అండ్ దాని తర్వాత సినిమా హిట్ అయిందంటే ఈ రైట్స్ అనేవి కాస్త యూజ్ అవుతాయి. సో ఈ క్రమంలో ఏంటంటే కొన్ని సినిమాలకి పాన్ ఇండియన్ లెవెల్లో సినిమాలకు ఉన్నటువంటి బజ్ ని బట్టి అమౌంట్ పెంచుకుంటూ పోతారు. ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి గారి విశ్వంభర సినిమాకి అమౌంట్ సెట్ అవ్వట్లేదంట. అండ్ ఓవరాల్ గా ఈ సినిమాకి సంబంధించి ప్రొడ్యూసర్స్ ఏంటంటే ఓటీటీ ప్లాట్ఫామ్ కి ఒక 70 crores వరకు ఇచ్చారంట. అంటే 70 కోట్లు ఇస్తే సినిమా ఇస్తామని చెప్పారంట. బట్ ఓటీటీ ప్లాట్ఫామ్ వాళ్ళు 40కి మించి దాటట్లేదని టాక్. ఇందుకు గల కారణం రిలీజ్ అయినటువంటి గ్లిమ్స్ వీడియోనే. సో గ్లిమ్స్ లో చూసినటువంటి గ్రాఫిక్స్ పరంగా బజ్ అంతగా క్రియేట్ అవ్వలేదు. బట్ ఓవరాల్ గా నెక్స్ట్ రిలీజ్ కాబోతున్నటువంటి ట్రైలర్ లో గ్రాఫిక్స్ ని కాస్త అప్గ్రేడ్ చేసి సినిమాని ఏ లెవెల్లో చూపించాలనుకుంటున్నారు వశిష్ఠ ఆ లెవెల్ ఆఫ్ గ్రాఫిక్స్ ని చూపించబోతున్నారు. అండ్ అంతేకాకుండా మెగాస్టార్ చిరంజీవి గారు కూడాను ఆయన దగ్గర ఉన్నటువంటి ఇన్ఫ్లుయెన్స్ ని యూజ్ చేసి బెస్ట్ విఎఫ్ఎక్స్ చేసేటటువంటి ఎడిటర్స్ చేత వీటిని ఎడిట్ చేపిస్తున్నారంట. సో అందువల్ల ఏంటంటే ఆఫ్టర్ ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత రేట్స్ పెరిగేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయని వెయిట్ చేస్తున్నారంట ప్రొడ్యూసర్స్ అందరూ కూడాను. సో ఓవరాల్ గా హిందీలో చూసుకున్నట్లయితే ఒక 30 కోట్ల వరకు వాళ్ళు డిస్ట్రిబ్యూషన్ తీసుకునేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయి అంటున్నారు. సో వశిష్ఠ డైరెక్షన్ లో రాబోతున్నటువంటి ఈ విశ్వంభర సినిమాలో త్రిషా హీరోయిన్ గా నటిస్తున్నారు. ఎంఎం కిరవాణి గారు అయితే మ్యూజిక్ అందిస్తున్నారు. సో సినిమాకి సంబంధించి రిలీజ్ అయినటువంటి ఫోటోస్ కి గ్రాఫిక్స్ కి 40 కోట్లకు అడగడంలో తప్పు లేదనిపించింది. కానీ బట్ వీళ్ళకు ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ అక్కడ ఉన్నటువంటి మన బాస్ కాబట్టి సో సినిమాకి సంబంధించి ఏ విధంగా ప్లాన్ చేశారో తెలియదు. కానీ బట్ ఇంత తక్కువ కట్టడం కరెక్ట్ కాదని నా ఒపీనియన్. సో మీ ఒపీనియన్ ఏంటన్న విషయాన్ని కామెంట్ సెక్షన్ లో మాతో పంచుకోండి. ఇక థర్డ్ మూవీ అప్డేట్ ఏంటంటే సాధారణంగా సినిమాస్ కి సంబంధించి
ప్రొడ్యూసర్స్ ఎంత డబ్బులు పెడతారో పాపం వాళ్ళకి మాత్రమే తెలుసు. సో హీరోలు డైరెక్టర్లు ఈ మధ్య కాలంలో విపరీతంగా ఛార్జ్ చేస్తున్నారు. అందులో ఒక 2 పాన్ ఇండియా సినిమాలు హిట్ కొట్టారంటే డైరెక్టర్ల రెమ్యునేషన్ కూడా స్టార్ హీరోలకి నియర్ బై ఉంటుంది. సో రీసెంట్ గా చూసుకున్నట్లయితే మలయాళం నుంచి రాబోతున్నటువంటి L2 ఎంపురాన్ అనేటువంటి సినిమా ప్రమోషన్స్ లో భాగంగా అంటే మోహన్ లాల్ గారు పృథ్వీరాజ్ మెయిన్ లీడ్స్ చేసినటువంటి ఈ సినిమా తెలుగులో డిస్ట్రిబ్యూషన్ చేయడానికి దిల్ రాజు గారు తీసుకున్నారు. ఇక ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ లో భాగంగా దిల్ రాజు గారిని అడిగారు అనమాట. సో మీకు గేమ్ చేంజర్ తో లాస్ వచ్చాయి, ఇక సంక్రాంతికి వస్తున్న సినిమాతో ఓవరాల్ గా ఈ లాసెస్ అయితే కాస్త పూడ్చుకోగలిగారు. బట్ బేసికల్ గా వేరే ఇండస్ట్రీలో చూసుకున్నట్లయితే ఈ రెమ్యునరేషన్స్ కాకుండా వచ్చేటటువంటి ప్రాఫిట్స్ లో పర్సంటేజ్లు తీసుకుంటున్నారు కదా. సో తెలుగు ఇండస్ట్రీలో ఇది ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయి అంటే గేమ్ చేంజర్ లో మీకు ఏమైనా మిగిలిందా, లైక్ హీరో కానీ లేదా డైరెక్టర్ కానీ ఏమైనా అమౌంట్ సేవ్ చేశారని అడిగినప్పుడు దిల్ రాజు గారు చెప్పినటువంటి ఆన్సర్ ఏంటంటే సో బేసికల్ గా తెలుగు ఇండస్ట్రీలో చూసుకున్నట్లయితే ఎస్ఎస్ రాజమౌళి గారు మాత్రమే సినిమాలో రెమ్యునరేషన్ తీసుకోకుండా వచ్చినటువంటి ప్రాఫిట్స్ లో పర్సంటేజ్లు తీసుకుంటారు. ఇక కన్నడ డైరెక్టర్ అయినటువంటి ప్రశాంత్ నీల్ గారు తీసుకున్నటువంటి కేజీఎఫ్ కావచ్చు, తర్వాత వచ్చినటువంటి సలార్ కావచ్చు, సో ఈ సినిమాలో కూడా సక్సెస్ ని బట్టి వచ్చినటువంటి పర్సంటేజ్ మాత్రమే తీసుకున్నారు. కానీ సో మిగతా ఏ డైరెక్టర్, ఏ హీరో, ఏ స్టార్ హీరో కూడాను వాళ్ళ యొక్క రెమ్యునరేషన్ ని కాదని పర్సంటేజ్ లో ప్రాఫిట్ తీసుకునేటటువంటి కల్చర్ ఓన్లీ మలయాళం కన్నడ ఇండస్ట్రీలో ఉంది, కానీ తెలుగు ఇండస్ట్రీ ఇంకా రాలేదు. సో ఇందుకు కారణం ఏంటంటే డిపెండ్స్ ఆన్ ఏంటంటే ఒక్కొక్క డైరెక్టర్ ని నమ్మి కొంతమంది హీరోలు ఓకే చేస్తారు. సో కథ ప్రెజెంట్ ట్రెండింగ్ లో ఉన్నా లేకపోయినా సో వాళ్ళకి లాస్ రాకూడదు కాబట్టి వాళ్ళు ఎవరు కూడా రెమ్యునరేషన్ వదులుకోవడానికి ట్రై చేయరు. బట్ ఇన్ కేస్ ఇటువంటి కల్చర్ తెలుగు ఇండస్ట్రీలో వచ్చిందంటే మాత్రం చాలా మంది ప్రొడ్యూసర్స్ కి ఇది ఒక గుడ్ న్యూస్ లాంటిదని చెప్పి దిల్ రాజు గారు చెప్పడం జరిగింది. సో ఓవరాల్ గా గేమ్ చేంజర్ దానికి వచ్చినటువంటి లాస్ సంక్రాంతికి వస్తున్నంత నిజంగానే కవర్ అయిన విషయం మనందరికీ తెలిసిందే. సో బేసికల్ గా కొంతమంది హీరోలు మాత్రమే, ఎగ్జాంపుల్ కి మన హరీష్ శంకర్ లేదంటే మాస్ మహారాజా, రవితేజ లాంటి వాళ్ళు మాత్రమే సినిమా కానీ ఫ్లాప్ అయిందంటే వాళ్ళు రెమ్యునరేషన్ తిరిగి ఇచ్చేసినటువంటి మూమెంట్స్ చాలానే ఉన్నాయి. సో ఈ క్రమంలో తెలుగు సినిమాకి సంబంధించి స్టార్ యాక్టర్స్ కానీ చూసుకున్నట్లయితే 50 to 70 crores వరకు వాళ్ళు రెమ్యునరేషన్ తీసుకుంటారు. ఇక స్టార్ డైరెక్టర్లు అయితే ఆబ్వియస్లీ 20 to 30 crores వరకు రెమ్యునరేషన్ తీసుకుంటారు తెలుగు ఇండస్ట్రీకి సంబంధించి. సో ఇన్ కేస్ ఇది కానీ ఫ్యూచర్ లో ఓన్లీ ప్రాఫిట్ పర్సెంటేజ్ మీద డిపెండ్ అయ్యి ఉంటే మాత్రం ఖచ్చితంగా ప్రొడ్యూసర్స్ కి లాస్ వచ్చేటటువంటి ఛాన్సెస్ చాలా తగ్గిపోతాయి. బట్ ఎవరు ఒప్పుకుంటారు చెప్పండి? సో మన తెలుగు ఇండస్ట్రీలో అంత మంచి హృదయం ఉన్నటువంటి స్టార్ హీరో ఎవరని మీరు అనుకుంటున్నారు? ఆ విషయాన్ని కామెంట్ సెక్షన్ లో చెప్పండి. సో ఓవరాల్ గా ఇవన్నమాట ఈ రోజు ఉన్నటువంటి ద టాప్ 3 మూవీ కంటెంట్ అప్డేట్స్. సో ఈ అప్డేట్స్ మీకు ఎలా అనిపించాయి? సో ఇలాంటి మరిన్ని మూవీ అప్డేట్స్ కావాలంటే ముందు సాస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.